హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి చెఫ్. ఈరోజు అయితే సండే స్పెషల్గా చికెన్ ఫ్రై అయితే చేశానండి. దానితో పాటు రసం కూడా చేశాను. రసం అంటే ఎప్పుడూ చేసుకునే రొటీన్గా చింతపండు రసం కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉంటుందని శనగపప్పుతో రసం అయితే చేశానండి. చాలా పర్ఫెక్ట్ కాంబినేషను చికెన్ ఫ్రైకి రసంకి సూపర్ అయితే ఉందండి. అసలు చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. అసలు ఏం చేయాలి ఏంటనేది చూసేద్దాం రండి. ఫస్ట్గా అయితే రసంకి అయితే నేనైతే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేశానండి. అది ఏంటి, ఇదేం లేదండి, శనగపప్పు మనం ఉడకబెడతాం కదా, శనగపప్పుతో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అయితే ఒక కప్పు తీసుకున్నాను. దానితో పాటుగా చింతపండు అండి. నేను రొటీన్గా చింతపండు ఏం చేస్తానంటే ఎప్పుడు ఒక మెత్తగా మిక్సీ చేసి దాంట్లో పసుపు ఆయిల్ వేసి స్టోర్ చేసుకుంటాను. దాన్ని ఇప్పుడు నేను 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేశానండి. నెక్స్ట్ కొత్తిమీర, ఎప్పుడు మనం మామూలుగా కొత్తిమీర వేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా కాడలు వేస్తానండి నేను. ఒక కప్ అయితే టమాటా అయితే తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. కరివేపాకు, ఒక 4 బెండకాయ ముక్కలు సరిపోతాయండి. సరిపడినంత కారం అయితే వేసుకోండి. సాల్ట్ కూడా సరిపడినంత వేసేసుకోండి. వేసిన తర్వాత అన్నీ బాగా కలిపేసుకుందాము. చూసారుగా, ఇలా అన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసిన తర్వాత మనమైతే గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద అయితే పెట్టేస్తాను. చూడండి, చక్కగా బెండకాయ ఉడికిపోయింది, టమాటా ఉడికిపోయింది, చక్కగా పర్ఫెక్ట్గా అయితే మరిగిందండి రసం అంతా కూడా. దీన్ని మనం తాలింపు కూడా వేసేద్దాము. తాలింపుకు కూడా ఏం కావాలో ఏంటో ఒకసారి మీకు చూపిస్తాను రండి. ఫస్ట్గా అయితే ఒక 4 ఎల్లుల్లిపాయలు తీసుకున్నానండి, రెబ్బలు తీసుకున్నాను. కొంచెం పోపులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ జస్ట్ చిన్న ముక్క అయితే సరిపోతుందండి. ఆయిల్ అయితే చాలా తక్కువగానే వేసుకున్నాను. ఈ తాలింపు అనేది చాలా బాగా రెడ్గా వచ్చేటట్టుగా వేపుకోవాలండి, లేకపోతే టేస్ట్ తగ్గిపోతుంది. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. నేనైతే రసంలో వేసేసానండి. తాలింపు వేస్తుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది. అసలు వేడి వేడి అన్నంలో వేసుకుంటే పర్ఫెక్ట్ అని చెప్పాలి. లైట్గా అలా కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. ఈ రసంను అయితే పక్కన పెట్టేద్దాము. చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్గా అయితే చికెన్ అయితే నేను కడిగి పెట్టేశానండి. చాలా తక్కువగా అయితే తీసుకున్నాను, సరిపోతుంది మాకైతే. మసాలా కూడా ఏం చేయాలో చూపిస్తాను రండి. కొంచెం జీలకర్ర అయితే తీసుకున్నాను. యాలకులు ఒక 2 వేసుకున్నాను. మిరియాలు కూడా సరిపడినవి వేసుకోండి. ఇదేం లేదండి, టేస్టింగ్ సాల్ట్. ఇది మెంతాకు కొంచెం ఎక్కువగా తీసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఒక 4 ఎండుమిర్చి వేసాను. మసాలా పౌడర్ ఒక చిటికెడు అయితే సరిపోతుంది. ఒక టమాటా తీసుకున్నానండి, ఎందుకంటే అది జ్యూసీ లాగా అయిపోతుంది. లైట్గా కొత్తిమీర కూడా తీసేసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఒక 2 స్పూన్స్ అయితే చక్కగా కర్డ్ వేసుకున్నాను. మిక్సీ అయితే చేసేద్దామండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా నలిగిపోయిందో. ఈ మసాలాతోనే మనకి చికెన్ ఫ్రై అనేది పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుందండి. ఎప్పుడు మసాలా ఫ్రైకి అయితే ఇలానే చేసుకోండి. ఫ్రైకి అయితే మనమైతే ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే సరిపడినంత వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగానే పడుతుంది. అందులో కరివేపాకు, ఎండుమిర్చి, నెక్స్ట్గా అవి కొత్తిమీర కాడలు ఉంటాయి కదండి, అవి కూడా వేసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది. మనం ఆల్రెడీ చికెన్ కడిగి పెట్టేసాం కదా, చికెన్ కూడా వేసేసుకున్నాను. వేసిన తర్వాత ఈ చికెన్ బాగా రెడ్ కలర్లో ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసేయాలి. అది కొంచెం హైలో పెట్టేసి ఫ్రై చేసేయండి, సరిపోతుంది. సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసేయండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి. కొంచెం హైలో పెట్టేసేయండి, ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, మూత తీసి చూసేసరికి చక్కగా వేగుతుందండి. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. చూడండి, ఈ రెడ్ కలర్ వచ్చే వరకు కూడా మీరు ఫ్రై చేసుకోండి. మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసాం కదా మసాలా అంతా కూడా వేసేద్దాము. ఈ మసాలా చక్కగా ఈ చికెన్కి బాగా పట్టేటట్టుగా మనం అయితే ఫ్రై చేసుకోవాలండి. మనం దగ్గర ఉండి ఒక 2 మినిట్స్ హైలో పెట్టేసి చక్కగా ఫ్రై చేసేస్తే ఈ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేస్తుందండి. మనకి ఆ ముక్క తింటుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంతే. అయితే నెక్స్ట్ అయితే జీడిపప్పు కూడా వేసేసానండి. జీడిపప్పు ఎప్పుడు కూడా ఒక మీడియం కర్రీ అయ్యే వరకు కూడా అప్పుడు వేసుకోండి. స్టార్టింగ్లో వేసుకుంటే జీడిపప్పు లాస్ట్కి చాలా మాడినట్టుగా అయిపోతుంది. అందుకని చెప్పి కారం కూడా సరిపడినంత వేసేసుకోండి. ఈ మసాలా అంతా కూడా చక్కగా ముక్కకైతే పట్టే వరకు కూడా ఇలా అయితే ఫ్రై చేసేసానండి. నేను చూపిస్తున్నాను చూడండి. అసలు గ్రేవీ కూడా లేకుండా చక్కగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై అయితే ఇలా చేసుకోవాలి ఎప్పుడు కూడా. నేనైతే దీన్ని సర్వ్ చేసుకుంటానండి. లైట్గా అటు ఇటు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము.
వేడి వేడి అన్నంలో ఈ చికెన్ ఫ్రైతో పాటుగా రసం కూడా వేసుకొని తింటే ఉంటుందండి. అసలు పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పాలి. ఎప్పుడు మీరైతే చికెన్ ఫ్రై చేసుకుంటే ఈ శనగ చారు అయితే ఖచ్చితంగా పెట్టండి. చాలా పర్ఫెక్ట్గా అయితే తినేయచ్చు. కొంచెం నిండా అన్నం తినొచ్చు అండి, అంత పర్ఫెక్ట్ టేస్ట్. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇలాంటి సింప్లీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. దీనితో పాటు లైట్గా నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుని తింటే పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి. ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్గా నేనైతే ఈ డిష్ని అయితే నేను ప్రిపేర్ చేశాను కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.